ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. యూరియా కొరతతో కృష్ణా జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరంలో ఉదయం 7 గంటల నుంచి రైతులు యూరియా కోసం క్యూ లైన్లో చేరారు. మధ్యాహ్నం వరకు పడిగాపులు పడుతూనే ఉన్నారు. ఒక్క కట్ట యూరియా మాత్రమే ఇస్తున్నారని, అది ఏమాత్రం సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఒక కట్ట యూరియా మాత్రమే ఇవ్వడంతో బ్లాక్ మార్కెట్లో మిగతా యూరియాను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో యూరియా కొరత, రైతుల కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఏపీలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే అనేక చోట్ల ఇంకా కనపడతానే ఉన్నాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరంలో ఉన్నాము. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి రైతులు ప్రస్తుతం యూరియా తీసుకోవడానికి ఏదైతే ఫెర్టిలైజర్ షాపుల దగ్గర అయితే బారులు తీరి వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఈ యూరియాకి సంబంధించి కూడా సరైన అవసరానికి సరిపడా అయితే అందట్లేదని చెప్పి అయితే రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీకు ఎన్ని ఇస్తున్నారు, అంటే మీకు ఎన్ని అవసరం, ఎన్ని ఇస్తా ఉన్నారు? మాకు అవసరం 4-5 కట్టలు ఉన్నాయని 2 కట్టలే ఇచ్చారు. ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీకు సరిపడా ఇవ్వట్లేదు కదా, ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళకి ఎకరానికి ఒక కట్ట ఇస్తానంటున్నారు. అంటే మామూలుగా అయితే ఎన్ని అవసరం అయింది ఎకరానికి? ఎకరానికంటే 3 కట్టలు కావాలండి. 3 కట్టలు కావాలి కానీ ఒకటే ఇస్తున్నారా? ఒక కట్ట ఇస్తున్నారు. మరి మిగతా ఎప్పుడు అందుబాటులో చెప్పలేదండి, చెప్పలేదు. ఎన్నింటికి వచ్చారు మీరు? మేము 7ంటికి వచ్చామండి. 7ంటికి వస్తే ఇప్పుడు 7ంటికి వచ్చి లైన్లో ఉంటే ఇప్పుడు 12 అవుతుందండి. స్లిప్పులు తీసుకొని అక్కడికి వెళ్ళాలి, గోడౌన్కి వెళ్ళాలండి. గోడౌన్కి వెళ్ళి తీసుకోవాలి. చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. 3 కట్టల యూరియా అవసరం ఉంటే కేవలం 1 కట్ట మాత్రమే ప్రస్తుతం ఇస్తా ఉన్నారు. మిగతావి ఎప్పుడు ఇస్తారనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వట్లేదని రైతులు చెప్తా ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి లైన్లో ఉంటే ఇప్పుడు 11 గంటల సమయం తర్వాత ఇవి అందుతున్న పరిస్థితి. అది కూడా కేవలం ఎకరాకు 1 కట్ట. మీకు మీ పరిస్థితి బయట వచ్చేపటికల్లా యూరియా తీసుకుంటే కాంప్లెక్స్ లిక్విడ్, యూరియా లిక్విడ్ ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి అన్నారు. వీళ్ళు ఒక్కలే యూరియా మామూలుగా లైన్లో ఇస్తున్నారు. 2 కట్టలు ఏమైనా ఉండే, 3 కట్టలు ఏమైనా ఉండే, వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ వాళ్ళే ఇస్తున్నారు. బయట కూడా మార్కెట్ లో రేట్లు కూడా ఎక్కువ ఉంటున్నాయా? బయట మార్కెట్ ఎంతకు దొరుకుతుంది? అక్కడ మామూలు రేటుకి ఇస్తున్నారు. ఇక్కడ బయట 100-150 రూపాయలు పెచ్చుకి, అది కూడా పోటీ పెట్టిస్తున్నారు. మరి ఇప్పుడు మీకు సరిపడా అందట్లేదు కదా, ఏంటి? సరిపడా అందట్లేదండి. 2 కట్టలు 3 కట్టలు ఈ కట్ట అడ్జస్ట్మెంట్ చేసుకుని బయట మళ్ళీ 2-3 కట్టలు మళ్ళీ బ్యాగ్ లో కొనుక్కోవాల్సింది. చూడొచ్చు, అంటే ఇక్కడ అవసరానికి సరిపడా యూరియా అందని నేపథ్యంలో మిగతా అవసరానికి సంబంధించి అయితే బ్లాక్ లో కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎన్నింటికి వచ్చారు, ఎంత యూరియా కావాలి? 7 గంటలకు వచ్చాను సార్ పొద్దున. ఇప్పుడు వరకు లైన్ ఇంకా లోపలికి వెళ్ళి బయట రావట్లేదు. ఎంత రాస్తున్నారో ఏంటో ఏమీ తెలియదు. ఎకరానికి అరకట్ట అంటున్నారు, పావు కట్ట అంటున్నారు, కట్ట అంటున్నారు, ఎవరో తెలియదు. మీకు ఎకరానికి ఎంత అవసరం? మాకు ఎకరానికి 2 కట్టలు కావాలి సార్. కట్టన్నర కాడికి ఎత్తాం మినిమం. ఒక కట్ట కాడికన్నా కావాల్సి వస్తుంది. ఏమి ఫస్ట్ కోటాకి లేదు, రెండో ఫస్ట్ కోట ఎగిపోతే 60 రోజులు అయిందండి. చెప్పండి, ఎన్ని రోజులు ఈ తిప్పలు పడుతున్నాము? ఏ రకంగా చేను రైతు బండి ఇవ్వాలి? ఇవాళకి 60 రోజులు అయింది. 40 రోజుల్లో అవలు 2 కోటాలు వేయాలి. ఇప్పటికి కోట అవ్వలేదు. ఏంటి పరిస్థితి? రైతులు ఏం చెప్తున్నారు? ఇంత టైట్ ఎందుకు నుంచి రాంది వాళ్ళ ఎందుకు వచ్చింది? ఏం చెప్తున్నారు లోపల? ఏం చెబుతున్నారు? కట్ట కాడకి ఇస్తున్నారు. ఏం చేయాలి? కట్ట తీసుకెళ్లి 10 ఎకరాల వాడికి 2 కట్టలు తీసుకెళ్లి ఏం చేస్తాడు రైతు? పూర్తి స్థాయిలో యూరియాకి సంబంధించి అవసరానికి సరిపడా అయితే ప్రస్తుతం అందని నేపథ్యంలో కేవలం ఎకరాకి 2 కట్టల నుంచి 3 కట్టలు అవసరం ఉన్నప్పటికీ కూడా 1 కట్ట మాత్రమే రైతులకి, అది కూడా గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తే తప్ప దక్కని పరిస్థితి కూడా ఉంది. ఉదయం 7 గంటల నుంచి కూడా యూరియా కోసం రైతులైతే ఇదే విధంగా క్యూ లైన్లలో బారులు తీరి ఎదురు చూస్తూ కూడా ఆ 1 కట్ట యూరియాని తీసుకొని వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. మిగతాది బ్లాక్ లో కొనుగోలు చేసే పరిస్థితులు అయితే వచ్చాయి. కాబట్టి పూర్తి స్థాయిలో యూరియా సమస్యని వెంటనే వీలైనంత వరకు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే రైతులు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్, ఎన్టీవీ, గన్నవరం.